డ్రీమర్స్, వెల్కమ్ బ్యాక్ టు డోర్ డ్రీమ్స్. ఈ రోజు మనం చేస్తున్నది ఫుట్బాల్ థీమ్ కేక్. మనం చేస్తున్న ఫుట్బాల్ థీమ్ కేక్ చాలా రియలిస్టిక్ గా ఉండాలి. అంటే నీట్ గా ఫ్రాస్టింగ్ ఉండాలి, ఫౌండైన్ డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఉండాలి. ఇదంతా ఎలా అచీవ్ చేయాలో సింపుల్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ నేను రౌండ్ షేప్ లో బేక్ చేసిన కేక్ లేయర్స్ ని గ్రీన్ తో స్టాక్ చేసుకుంటున్నా. ఈ షేప్ ఆల్రెడీ బాల్ లాగా ఉంటుంది కాబట్టి షేప్ మెయింటైన్ చేయడం అనేది ఈజీ అవుతుంది. రౌండ్ షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే క్రీమ్ అండ్ లేయర్స్ ని బ్యాలెన్స్డ్ గా స్టాక్ చేసుకోవాలి. ఇలా మనకి ఫుట్బాల్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యాక అవుటర్ లేయర్ ని చాక్లెట్ గ్యానేజ్ తో పైక్ చేసుకుని స్మూతెన్ చేసుకుంటున్నా. ఈ స్టేజ్ లో చాక్లెట్ తో అంతా స్మూతెన్ చేశాక ఒక బిగ్ ఫెరోరో రాచర్ చాక్లెట్ లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు బాల్ ని ఫౌండైన్ తో డ్రేప్ చేయాలి. సో ఫౌండైన్ ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ బాగా నీట్ చేసుకుని ఈవెన్ గా అండ్ థిక్ గా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న ఫౌండైన్ ని జాగ్రత్తగా బాల్ పైన డ్రేప్ చేయాలి. ఫౌండైన్ డ్రేప్ చేస్తున్నప్పుడు ఎయిర్ బబుల్స్ అనేవి ట్రాప్ అవుతూ ఉంటాయి. సో స్మూతెన్ చేస్తున్నప్పుడే ఎయిర్ బబుల్స్ ట్రాప్ అవ్వకుండా చూసుకుని స్మూతెన్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రాగా ఉన్న ఫౌండైన్ ని కట్ చేసుకోవాలి. మనం ఒక ప్రాపర్ బాల్ షేప్ అనేది తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఈ బాల్ ని ఫుట్బాల్ లా చేయాలి. అది ఎలానో చూసేద్దాం. దానికన్నా ముందు మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మీ చిన్నప్పటి ఫేవరెట్ గేమ్ ఏంటో కమెంట్ చేయండి. మీరు ఫుట్బాల్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హెక్సాగన్స్ అండ్ పెంటాగన్ షేప్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఆ షేప్స్ ని తీసుకుని రావాలి. నేను ఫౌండైన్ కట్టర్ ని యూస్ చేసి వైట్ హెక్సాగన్స్ ని రెడీ చేసుకుంటున్నా. ఇలా 6 వైట్ హెక్సాగన్స్ ని రెడీ చేసుకున్నాం. అలానే బ్లాక్ పెంటాగన్ షేప్స్ ని కూడా రెడీ చేయాలి. ఇలా షేప్స్ ని కట్ చేయడం చూడడానికి ఈజీగానే ఉంటుంది, కానీ వీటిని మన బాల్ కి స్టిక్ చేయడమే కొంచెం కష్టం. ఎందుకంటే ఈ షేప్స్ అనేవి హైట్ అండ్ విడ్త్ లో ఎగ్జాక్ట్ ఫిట్ అవ్వాలి, లేకపోతే ఫుట్బాల్ సరిగా రాదు. సో ఈ ఫుట్బాల్ లుక్ సరిగా రావాలంటే ఒక బ్లాక్ పెంటగన్ చుట్టూ వైట్ హెక్సాగన్ ని పెట్టాలి. అంటే 5 సైడ్స్ కి 5 హెక్సాగన్స్. అలానే రిమైనింగ్ షేప్స్ ని కూడా కేర్ఫుల్ గా అడ్జస్ట్ చేస్తే మనకి ప్రాపర్ ఫుట్బాల్ అనేది రెడీ అవుతుంది. ఈ ఫుట్బాల్ కేక్ లుక్ ఇంకా డెవలప్ చేయడానికి నేను విప్పింగ్ క్రీమ్ తో గ్రాస్ ని పైప్ చేసుకుంటాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.